గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనము. There are those whose teeth are swords, whose fangs are knives, to devour the poor from off the earth, the needy from among mankind. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును మనుషుల్లో ఉండకుండా బేదలను నశింపచేయునట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును కలవారి తరము కలదు. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లు. కొంతమంది దరిద్రుల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, పేదవారి మీద, వాళ్ళకి రకరకాలుగా హాని చేయటానికి. మనుషుల్లో ఉండకుండా పేదలను నశింపచేయటానికి, పేదలైన వారిని నశింపచేయటానికి ఇలాంటి ఖడ్గము లాంటి పళ్ళు, కత్తుల వంటి దవడ పళ్ళు కలవారి తరము కలదు. అంటే చాలా డేంజరస్ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సొసైటీలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దరిద్రులను పేదలను నశింపచేయటమే వాళ్ళ పని. వాళ్ళ మీద రకరకాలైనటువంటివి ఇబ్బందులు, రకరకాలుగా వాళ్ళ మీదకు ఒత్తిళ్ళు, బాధలు వాళ్ళని పెట్టడం, వాళ్ళని మాట్లాడటం, వాళ్ళని ఇబ్బందుల పాలు చేయటం, ప్రతిదానికి వాళ్ళని వాడుకోవటం, అన్నెసరీ థింగ్స్కి ఇలాంటి తరము కలదు అని చెప్పి మరి వాక్యం చెప్తున్నది. మనం సొసైటీలో అబ్జర్వ్ చేస్తే ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేరా ప్రియమైన వాళ్ళారా? ఒకవేళ నీవు కానీ నేను కానీ అలాంటి లిస్ట్లో ఉంటే దాని నుండి వెంటనే తొలగిపోయి దేవునికి అస్సలు ఇష్టం లేనటువంటి ఈ కార్యము మనం చేయకుండా క్షేమంగా ఉండాలి అని అంటే, దేవుని దీవెనలు పొందుకోవాలంటే అలాంటి వారికి ఏ రకమైన హాని చేయకూడదు, దరిద్రులకు పేదలకు హాని చేయకూడదు అని బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల ఉన్నది. వాళ్ళని కూడా సృజించినది దేవుడే. మరి మనల్ని సృజించిన దేవుడే వాళ్ళని సృజించారు. అయితే వాళ్ళ తరపున నేను నిలబడతాను, వాళ్ళ కుడి చేతి వైపు నేను నిలబడి ఉంటాను వాళ్ళకి సహాయం చేయటానికి అని దేవుడు చెప్తున్నారు. వాళ్ళకి ఎవరు లేరు కదా, వాళ్ళని ఎలా పడితే అలా చేయొచ్చులే అని మానవులు అయిన వారు విషయాలు తెలియక అలా అనుకుంటారు. కానీ దేవుడు వారి పక్షంలో నేను నిలబడుతున్నాను, నేను ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయకుండా ఉంటే దేవుడు ఎన్నో దీవెనలు మన మీదకు పంపిస్తారు ప్రియమైన వాళ్ళారా. వాటికి ఆ రకమైనటువంటి పనులకు మనం దూరంగా ఉంటే దేవుని దీవెనలు మెండుగా పొందుకుంటాము.